ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని యొక్క మాటలు సంతోషాన్ని కలుగజేసేవిగా ఉన్నాయి. దేవుని యొక్క మాటలు హృదయానికి ఆనందాన్ని కలుగజేస్తాయి. ఈ లోక సంబంధమైన మాటలు హృదయాన్ని గాయపరుస్తాయి, మనల్ని కృంగదీస్తాయి. కానీ దేవుని యొక్క మాటలు శ్రేష్టమైనవి. జుంటే తేనె దారుల కంటే మధురమైనవి దేవుని యొక్క మాటలు. ఆ మాటల వలన సంతోషం అనేది కలుగుతుంది, హృదయంలో ఆనందం అనేది కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో సంతోషం కావాలా? మీ హృదయంలో ఆనందం అనేది కావాలా? దేవుని యొక్క మాటలు వినడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో, దేవుని యొక్క మాటలు వినడానికి ఆసక్తి కలిగిన వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని యొక్క మాటల కొరకు మన హృదయాన్ని ఎప్పుడైతే తెరుస్తామో, హృదయంలో ఆనందం అనేది కలుగుతుంది, సంతోషం అనేది కలుగుతుంది. ఈ లోకంలో ఎక్కడ సంతోషం అనేది ఉండదు. ఈ లోకంలోని మాటల వలన ఆనందం అనేది కలుగుదు. కానీ దేవుని యొక్క వాక్యము మనల్ని సంతోషంగా, ఆనందముగా బ్రతకనిచ్చేదిగా ఉంటుంది. మన జీవితంలో నెమ్మది కలుగు చేసేదిగా దేవుని యొక్క మాటలు ఉన్నవి. కనుక ఎవరైతే దేవుని యొక్క మాటలు విని గైకుంటారో వారు మరీ ధన్యులని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేసేవారుగా కాకుండా, దేవుని యొక్క మాటల పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉంటూ, ఆ మాటలు శ్రద్ధగా విని ఐశ్వర్యవంతులుగా జీవిస్తూ, అభివృద్ధి చెందుతూ, సంతోషాన్ని, హృదయంలో ఆనందాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితంలో సంతోషాన్ని, మీ హృదయంలో ఆనందాన్ని దేవుడు కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ మాటలు సంతోషాన్ని కలుగజేసేవిగా ఉన్నవి. నీ మాటలు హృదయంలో ఆనందాన్ని కలుగజేసేవిగా ఉన్నవి కనుక దేవా, నీ మాటలు ఆసక్తితో వింటూ, ఆ మాటలను అనుసరించి జీవిస్తూ వారి యొక్క జీవితాలలో సంతోషాన్ని, హృదయంలో ఆనందాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.